కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతారు, అలాగే కాలం కలిసి రాకపోతే తాడే పామే కలుస్తుంది. ఈ రెండు సామెతలు కరెక్ట్గా రష్యాకి ఉక్రెయిన్కి సరిపోతాయి. ఇప్పుడు రష్యాకి కలిసి వచ్చే కాలం, ఉక్రెయిన్కి కలిసి రాని కాలం. ఏదైతే వరుసపెట్టి వేస్తున్నటువంటి బాంబులు, కొత్త తరహా మిస్సైళ్లతో ఉక్రెయిన్ సైన్యం గిలగల్లాడిపోతుంది. దాని పర్యవసానం మనకి స్పష్టంగా కనబడుతుంది. ఉక్రెయిన్ ఓటమి పాలవుతుండడం, నాటో ప్రయత్నించినా అసాధ్యం అవుతూ ఉండటం. ఈలోపు దాన్ని డైవర్ట్ చేయడం కోసమే ఇజ్రాయెల్ ఇరాన్ వార్ని రెచ్చగొట్టారు వీళ్ళు. అయినా కూడా అక్కడ వాళ్ళ కాన్సెప్ట్ ఏం మారలేదు. అక్కడ ఉన్నటువంటి ఉక్రెయిన్ని పూర్తిగా స్వాధీనం చేసుకునే దిశగా రష్యా అడుగులు మానలేదు, అలాగే తనను తాను రక్షించుకునేటువంటి దిశగా ఉక్రెయిన్ అడుగులు మానలేదు. కానీ అక్కడ సైన్యపు ఆలోచన ధోరణిలో మారింది. ఎందుకు అంటే దొరికిపోవడం లేదా చచ్చిపోవడం. దొరికిపోతే ఖైదీలుగా ఉండాలి, అలాగే చచ్చిపోతే ఇంటికి రక్షణ లేదు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి. కాబట్టి అక్కడ వాళ్ళు నిప్రో నది అవతల పక్కన ఉక్రెయిన్, యువతల పక్కన రష్యా ఉంటే నిప్రో నదిని దాటి ఈదుతూ వస్తుంటే వాళ్ళు ఏదో యుద్ధానికి అనుకున్నారు రష్యా వాళ్ళు. తీరా చూస్తే తెల్ల జెండాలు పట్టుకుని వచ్చి లొంగిపోతున్నట్టు ప్రకటిస్తున్నారు వందల సంఖ్యలో. తద్వారా ఉక్రెయిన్లో మనోస్థైర్యం దెబ్బతింది. ఉక్రెయిన్ సైన్యంలో రష్యన్ సైనికులకు మనోధైర్యాన్ని పెంచుతోంది.